దేవుని ప్రత్యక్షతలో మరో దినం. నీ జీవితంలో మరి భయంతో వణుకుతో వణికిపోతున్నావా? ఆ భయం వల్ల ఏ పని కూడా చేయలేకపోతున్నావా? అయితే దేవుడు సూటిగా నీతోటే మాట్లాడుతున్నాడు. రాహాబు యెరికో పట్టణంలో నివసించే ఒక స్త్రీ. ఆమె ఒక వేశ్యగా జీవనం సాగించేది. సమాజంలో గౌరవం లేని స్థితులలో ఉన్న ఆమె మరి జీవితం దేవుని అనుగ్రహంతో పూర్తిగా మారిపోయింది. మోషే మరణం తర్వాత యెహోషువ ఇశ్రాయేలును కనాను ప్రాంతానికి నడిపిస్తున్నాడు. అయితే యోర్దాను నది దాటే ముందు యెహోషువ 2 గూఢచారులను యెరికోకు పంపాడు. వారు రాహాబు ఇంట్లో ఆశ్రయం తీసుకున్నాడు. ఎందుకు రాహాబు ఇంట్లో అంటే మరి ఆ ఇల్లు కొంచెం పట్టణపు గోడపైన ఉంటుంది. మరి పట్టణం లోపలికి బయటకు వెళ్ళడం చాలా సులభంగా ఉంటుందని అక్కడ ఆశ్రయం తీసుకున్నాడు. యెరికో రాజు గూఢచారుల విషయంలో తెలుసుకున్నాడు. వెంటనే రాహాబు దగ్గరికి సైనికులను పంపి ఆ మనుషులను బయటకు పంపు అని చెప్పించాడు. మరి గూఢచారులను ఇంటి పైకప్పున దాచింది. ఎండు ఆవల దిబ్బలో వారినిద్దరిని కూడా దాచిపెట్టింది. రాజు సైనికులకు మోసపూరిత సమాధానం ఇచ్చింది. వారు వచ్చారు, కానీ ఎక్కడికి వెళ్ళారో తెలియదు. త్వరగా వెళితే వారిని మీరు అందుకోవచ్చు అని ఎంతో తెలివిగా సమాధానమిస్తుంది. రాహాబు తన జీవితం పనంగా పెట్టి ఇశ్రాయేలును కాపాడుతుంది. రాత్రి సమయంలో రాహాబు గూఢచారుల వద్దకు వెళ్ళి ఇలా చెప్పింది: మీరు వచ్చినప్పటి నుండి మేమంతా భయంతో వణికిపోతున్నాము. మీ దేవుడు పరలోకంలోనూ భూమిలోనూ దేవుడు అని మాకు తెలుసు. ఆమె ఇశ్రాయేలు దేవుడు నిజమైన దేవుడని నమ్మింది. ఈ విశ్వాసం వల్ల ఆమె జీవితమే మారిపోయిందండి. గూఢచారులు రాహాబుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దాడి సమయంలో ఆమె ఇల్లు లోపల ఉన్న వారిని కాపాడతామని. ఆమె ఎరుపు రంగు దారం కిటికీకి కట్టాలి అని. బయటకు వచ్చిన వారు మాత్రం రక్షింపబడ్డారు. చూడండి, యెరికో గోడలు కూలిపోయినప్పుడు రాహాబు మరియు ఆమె కుటుంబం మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. రాహాబు ఇశ్రాయేలు మధ్య నివసించింది. తరువాత ఆమె సల్మోను అనే ఇశ్రాయేల్ని వివాహం చేసుకుంది. ఆమె బోయజుకు తల్లి, దావీదుకు ముత్తాతగా అయింది. యేసుక్రీస్తు వంశావళిలో ఆమె కూడా చేరింది. చూడండి, ఇది ఎంత గొప్పటి విషయం. మరి ఏ విధంగానంటే మరి ఆమె నమ్మిన దానిని గురించి విశ్వసించింది. ఆ నమ్మింది ఎవరు అంటే నిజమైన దేవుని గురించి. దీని ఉద్దేశం ఏంటంటే ఆమె ఇశ్రాయేలులో లేకున్నా ద్వీపములలో చూచి దిగులు పడుచున్నవి అన్న వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ద్వీపములు చూచి దిగులు పడుచున్నవి, భూదగంతములు వణుకుచున్నవి, జనులు వచ్చి చేరుచున్నారు అని. అంటే ద్వీపములు అనగా దూర ప్రాంతాలు, సముద్రములు, ప్రక్కనున్న దేశాలు. ఇవి సాధారణంగా మరి యూదా ప్రజలకు దూరంగా ఉన్న జాతులకు ప్రతీకగా ఉంటున్నవి. అవి దేవుడు చేసే కార్యాలను, ఆయన శక్తిని, తీర్పును చూచి దిగులు పడుతున్నాయి. అంటే దేవుడు తన ప్రజల కోసం పోరాడుతాడని చూసి శత్రుజాతులు వణికిపోతున్నాయి. భూదిగంతములన్నీ కూడా అదే విధంగా వణికిపోతున్నాయి. జనులు వచ్చి చేరుచున్నారు అంటే మొదట భయపడ్డారు, కానీ తర్వాత గుంపులు గుంపులుగా నిజదేవుని యొక్క విలువను తెలుసుకొని మళ్ళీ దేవుని సన్నిధికి వస్తున్నారన్నదే ఈ వాక్యం యొక్క అర్థం. అయితే చూడండి, మనం మంచి వాళ్ళమని, బలహీనలమని భావించిన దేవుడు మనకు రక్షకుడని మనం మర్చిపోవద్దు. శత్రువులు ఎంత దూరం నుండైనా ఆయన శక్తిని చూచి వణికిపోతారు. మరి అదే మన జీవితాలలో మనం గుర్తుంచుకోవాల్సిన అసలైన మర్మమని దేవాతి